సనాతన ధర్మంలో 3 దైవారాధనలు అత్యంత ప్రాముఖ్యమైనవి. అందులో మొదటిది శివారాధన, రెండవది విష్ణు ఆరాధన, మూడవది శక్తి ఆరాధన. శక్తి ఆరాధన అంటే అమ్మవారైనటువంటి సరస్వతి, లక్ష్మి, దుర్గాదేవి. ఈ శక్తి ఆరాధనలకు శరన్నవరాత్రులకు మించిన విశిష్ట కాలం మరొకటి లేదు. ఈ 9 రాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు అనగా ఆశ్వయుజ పాడ్యమి రోజు శ్రీ దుర్గాదేవిగా పూజిస్తారు. శైలపుత్రి అమ్మవారు దుర్గాదేవి యొక్క 9 అవతారాల్లో మొదటి అవతారం. మన హిందూ పురాణాల్లో శైలపుత్రికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. ఈ అమ్మవారు పర్వతమైన హిమవంతునికి జన్మించింది. అందుకే శైలపుత్రి అని పేరు వచ్చింది. నవరాత్రి పండుగ సందర్భంగా 9 అవతారాల్లో పూజలందుకుంటుంది. 9 నవరాత్రుల వేడుకలోని ఆంతర్యమేంటో తెలుసుకోవాలంటే శైలపుత్రి గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. పూర్వజన్మలో సతీదేవి అని పిలిచే శైలపుత్రి దక్ష ప్రజాపతి కుమార్తె. శైలపుత్రి కథ శివపురాణం, దేవి భాగవత పురాణంతో పాటు పలు పురాణాల్లో క్లుప్తంగా వివరించారు. శైలపుత్రి పూర్వజన్మలో సతీదేవిగా హోమంలో దూకి ఆత్మార్పణం చేసుకున్న అనంతరం పర్వతరాజు హిమవాన్ మేనవతి రాణి కుమార్తె అయిన పార్వతీదేవిగా పునర్జన్మ పొందింది. అందుకే ఈ అమ్మవారికి శైలపుత్రి అనే పేరు వచ్చింది. శైలపుత్రి అంటే పర్వత కుమార్తె అని అర్థం. ఇప్పుడు మహాశివుడితో శైలపుత్రి వివాహం గురించి తెలుసుకుందాం. పార్వతీదేవిగా పునర్జన్మ పొందిన శైలపుత్రి మహాశివుడి ప్రేమను పొందేందుకు కఠోర తపస్సు చేసింది. శైలపుత్రి తపస్సు గురించి దేవి భాగవతంలో చాలా అందంగా వర్ణించారు. శివుని పట్ల తనకున్న అచంచలమైన భక్తి, ప్రేమ చివరికి వారిద్దరి దైవిక కలయికకు దారితీసింది. ఈ కలయిక స్త్రీ శక్తి, పురుష శక్తి కలయికకు ప్రతీకగా పేర్కొంటారు. ఇక శైలపుత్రి అవతారం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ అమ్మవారి శిరస్సుపై చంద్రవంక, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటుంది. శైలపుత్రి వాహనం వృషభం. ఈ వర్ణన ప్రతీకాత్మకతో కూడి ఉంటుంది. ఆమె దైవిక స్వభావం అంతర్దృష్టులను సూచిస్తుంది. శైలపుత్రి అమ్మవారి వాహనమైన నంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివుడికి నమ్మకమైన వాహనమే కాకుండా నంది శాశ్వతమైన వాహనం, అచంచలమైన భక్తిని సూచిస్తుంది. అమ్మవారి కుడి చేతిలో ఉండే త్రిశూలం సృష్టి, సంరక్షణ, విధ్వంసం అనే త్రిమూర్తులకు చిహ్నం. ఇది మానవ అనుభవాన్ని నియంత్రించే 3 గుణాలను సూచిస్తుంది. అవి సత్వ, రజస్సు, తమస్సు. ఇక శైలపుత్రి అమ్మవారి ఎడమ చేతిలో తామర పువ్వు అందం, స్వచ్ఛత, ఆధ్యాత్మికతకు చిహ్నం. ఇది భౌతికవాదం యొక్క బురద జలాల నుంచి దైవిక జ్ఞానంగా మారడంతో పాటు ప్రకాశవంతమైన కాంతికి ఆత్మను సూచిస్తుంది. ఇక నవరాత్రుల్లో ఎలాంటి ఆచారాలు పాటిస్తారు, అమ్మవారికి ఏ విధమైన నైవేద్యాలు సమర్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారు భక్తులకు శైలపుత్రి రూపంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి రకరకాల నైవేద్యాలను సమర్పిస్తారు. శైలపుత్రిని పూజించేటప్పుడు మంత్రాలను పఠించడంతో పాటు ఎర్రటి పువ్వులను సమర్పిస్తారు. అమ్మవారికి ఎర్ర పువ్వులంటే ఎంతో ఇష్టం. ఈ పూజా సమయంలో దేవి మహిమ గురించి వివరించే దేవి మహత్యాన్ని పఠించడం ద్వారా భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు. అయితే మన మూలాధారానికి శైలపుత్రి ఎలా ముడిపడి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూలాధార లేదా మూలచక్రం. ఇది యోగతత్వ శాస్త్రంలో 7 ప్రాథమిక చక్రాల్లో మొదటిది. మానవ శరీరానికి వెన్నెముక ఎంత ముఖ్యమో యోగ తత్వ శాస్త్రంలో మూలాధారకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇది భద్రత, స్థిరత్వం అనే భావాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇతర చక్రాలకు మూలాధార చక్రం పునాది వంటిది. అయితే శైలపుత్రికి మూలాధార చక్రంతో దగ్గర సంబంధం ఉంది. దుర్గాదేవి మొదటి రూపమైన శైలపుత్రి మూల చక్రంతో ఏర్పరచుకున్న అనుబంధం ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీక వంటిది. ఆమె శక్తి, ధ్యానం, ఆరాధన ద్వారా ప్రేరేపిస్తుంది. మూలాధార చక్రాన్ని సమతుల్యం చేస్తుంది. భక్తుల్లో ఆధ్యాత్మికత భావనను పెంపొందించేందుకు దోహదపడుతుంది. శైలపుత్రి, మూలాధార చక్రాల మధ్య సంబంధం గురించి పురాతన యోగా, తాంత్రిక గ్రంథాల్లో ప్రస్తావించారు. ఈ గ్రంథాల కుండలిని శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పేందుకు చేసే అభ్యాసాలను వివరిస్తుంది. అందుకే మూలాధార చక్రాన్ని సమతుల్యం చేస్తుంది. భక్తుల్లో ఆధ్యాత్మికత భావనను పెంపొందించేందుకు దోహదపడుతుంది.
అందుకే మూలాధార చక్రాన్ని వెన్నెముకతో పోల్చారు. సమకాలీన ఆధ్యాత్మిక గురువులు, యోగులు మూలాధార చక్రాన్ని సమతుల్యం చేస్తూ శైలపుత్రిని గౌరవించే ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇది లోతైన ఆధ్యాత్మిక మేల్కొల్పునకు పునాది వేస్తుందని వెల్లడించారు. శైలపుత్రి యొక్క ఆధ్యాత్మిక మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శైలపుత్రిని ఆరాధించడం, ఆమె రూపాన్ని పూజించడం వల్ల ఆమెలోని శక్తి మేల్కొంటుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ మేల్కొల్పు అనేది స్పృహ, అంతర్గత శాంతి, అంతిమ విముక్తికి దారితీసే ప్రయాణంలో మొదటి అడుగు లాంటిది. మూలాధార చక్రాన్ని సమతుల్యం చేయడం ద్వారా భక్తులు నిజమైన ఆధ్యాత్మిక భావాన్ని అనుభవిస్తారు. ఇది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమానత్వంతో గమ్యాన్ని చేరుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రజలు శాంతియుతంగా ఉండేందుకు సహాయపడుతుంది. సమతుల్య, క్రియాశీల మూలాధార చక్రంతో భక్తులు వారిలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు బలమైన పునాదిని కలిగి ఉంటారు. ఇది స్థిరమైన వృద్ధిని ఏర్పరుస్తుంది. విశ్వాసం, స్పష్టతతో ఆధ్యాత్మిక మార్గాన్ని మరింత లోతుగా తెలుసుకునేందుకు వారికి వీలును కల్పిస్తుంది. శైలపుత్రి ఆరాధన మనలో వినయం, ఓర్పు, భక్తి వంటి సద్గుణాలను పెంపొందిస్తుంది. ఈ లక్షణాలు ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనవి. ప్రేమతో కూడిన హృదయాన్ని, ఏకాగ్రతతో కూడిన మనసును దైవికానికి లోతైన అచంచలమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. శివశక్తి కలయిక గురించి తెలుసుకుందాం. శైలపుత్రి దైవిక స్త్రీశక్తికి ప్రతీక. ఒక భక్తుడిలో శివుడి యొక్క శక్తి కలయికను సులభం చేస్తుంది. ఈ పవిత్రమైన సమూహం ద్వారా రెండిటిని ఏకం చేస్తుంది. ఇది ఏకత్వం, సంపూర్ణత, అంతిమ సాక్షాత్కారం యొక్క గొప్ప అనుభవానికి దారితీస్తుంది. శైలపుత్రి చూపించిన మార్గంలో భక్తులు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు. ఈ విముక్తి ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన అంతిమ లక్ష్యాన్ని సూచిస్తుంది. అంతులేని ఆనందం, శాంతి, దైవిక కలయికను ఏర్పరుస్తుంది. కాగా నవరాత్రుల్లో శైలపుత్రి ఆరాధన అనేది ఎంతో ముఖ్యమైంది. ఆచారాలు, ధ్యానం, సమాజం, వ్యక్తిగత ప్రతిబింబం అనేది దైవిక స్త్రీ శక్తిని గౌరవించడంతో పాటు ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందిస్తుంది. ఈ నవరాత్రుల్లో నేర్చుకునే ఈ విషయాలు మార్పును కలిగిస్తాయి. అమ్మవారి దైవిక శక్తులు భక్తులను మంచి సన్మార్గంలో నడిపించేలా చేస్తాయి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.